ఎస్ ఓకే ఎస్ అజయ్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మొన్న ఈ సంబంధించిన అంశాలపై అమిత్ షాతో చర్చించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలతోటి మాట్లాడి చెప్తానని చెప్పి ఇప్పటివరకు చెప్పకపోవడం వల్లనే కొంత ఈ గ్యాప్ అనేది వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్లాన్ అనేది కొంత సక్సెస్ అవుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొంత మైనస్ అయ్యే విధంగా కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. మార్నింగ్ అండి మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా ఒకటే ఇక్కడ ఆలస్యము లేకుంటే చర్చలు కొంచెం సమయం పడుతుంది ఇవన్నీ కాదండి. ఏంటంటే యాక్చువల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు బీజేపీని కూడా అడుగుతున్నాం. ఈ రోజు మాకు ఒకటే ఎజెండా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒకటే ఎజెండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం ఎవరు మాతోటి కలిసి వచ్చినా సరే మేమన్నా స్వాగతిస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమేదానికి ఎవరు మాతోటి చేతులు కలుపుతారన్నా, ఎవరు మాతోటి ఐకమత్యంగా వస్తారన్నా సరే వాళ్ళందరికీ మేము స్వాగతిస్తాం. ఇక్కడ మేము ఎవరిని వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. ఆ సంగతి కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీకి కూడా తెలుసు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి కలిపిందన్న సంగతి కేంద్ర పెద్దలందరికీ బాగా తెలుసు. కాబట్టి నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి. ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకి చెప్తున్నారు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఈరోజు మేము పొత్తులు ఎందుకు పెట్టుకున్నాం అన్న విషయం చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు మేము తెలియజేశాం. ఈరోజు బీజేపీ కూడా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది, మళ్ళీ జగన్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే భారతదేశ చిత్రపటంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కనపడకుండా పోతుందన్న విషయం బీజేపీకి కూడా తెలుసు. కాబట్టి నిర్ణయం వాళ్ళదే, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్ళే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకి ఏం వ్యతిరేకం కాదు. రాష్ట్ర బాగు కోసం వెయిటింగ్ ఫర్ ఇట్. వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని ఆలోచన వాళ్ళకు కూడా ఉంటే డెఫినెట్ గా మాతో వస్తారు. అంటే వారు అడిగినటువంటి సీట్లు ఇవ్వకపోవడం వల్లనే కొంత పవన్ కళ్యాణ్ కూడా కొంత ఇరకాటంలో పడినట్టే చర్చలు జరుగుతున్నాయి అంటే విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ఎన్ని సీట్లు అడిగారు, ఎన్ని సీట్లు అడగలేదు ఇక్కడ ఎవరికి తెలియదు ఫస్ట్. ఎందుకంటే నిజంగా సీట్లు వాళ్ళు అడిగి ఉంటే ఈరోజు పురంధేశ్వరి గారు కావచ్చు, బీజేపీలో ఉన్న నాయకులు కావచ్చు, మేము పలానా సీట్లు అడిగాము, పలానా సీట్ల దగ్గర మాకు చర్చలు నడుస్తున్నాయి, అదొక క్లారిటీ ఉంటుంది కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్స్ మీద క్లారిటీ చెప్పేశారు. నేను ఎందుకు 24 సీట్స్ తీసుకుంటున్నాను అన్న దాని మీద చాలా అద్భుతంగా చెప్పారు. ప్రజానికంలో కూడా ఒక ఆలోచనని లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది నిజమే కదా, ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు, ఆయన క్లారిటీ మీద, స్టాండ్ మీద అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు నిజంగా సీట్ల విషయమే సమస్య అయితే అసలు ఏంటి ఆ సీట్లు, ఎన్ని అడుగుతున్నారు ఏంటి అనేది బీజేపీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు దాకా ఎందుకంటే వాళ్ళు ఇన్ని సీట్లు అడిగారు, కేవలం సీట్ల కోసమే ఈ సమయ కాలయాపన అవుతుంది అని మాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎన్ని సీట్లు అడుగుతున్నారు ఏంటనే విషయం ఇప్పుడు దాకా బీజేపీ అధిష్టానం కానీ బీజేపీలో ఉన్న ఏ ఒక్క నాయకులు కానీ ఈ రోజు వరకు దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. కాబట్టి సీట్ల గురించి అయితే కాదనేమో నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. ఎస్ వెంకటేశ్వర గారు, ముఖ్యంగా టీడీపీ జనసేన సరే ఓకే, బీజేపీ పక్క పెడదాం, బీజేపీ ఒంటరికి వెళ్తే లేదనేది పక్క పెడదాం, కానీ 2 పార్టీలు మాత్రం వైసీపీ టార్గెట్గా మొదటి నుంచి ఖచ్చితంగా వైసీపీని గద్దెదించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అది ముందుకు వెళ్తామని చెప్పి, సక్సెస్ అవుతామని చెప్పి వారికి నమ్మకం ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది. కొంత గందరగోళం, గజిబిజిగా వైఎస్ఆర్సీపీ